అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇక్కడైతే పిక్చర్‌లో చూసారు గదా! జాగరణ మహోత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది నూకాలమ్మ తల్లికి. దానికోసం అయితే ఫస్ట్ రేపు జాగరణ స్టార్ట్ అవుతుంది అనేసనంటే ముందు రోజు ఈవినింగే వీళ్ళందరూ వస్తారనమాట. ఇట్లా ఎడ్ల బండ్లు కట్టుకొని పాతకాలం నుంచి ఉన్న ఆనవాయితీ అనమాట. వేరే ఒక విలేజ్ ఉంటది. సీతారాంపురం ఐ థింక్ నాకు విలేజ్ నేమ్ మెన్షన్ అయితే చేస్తానులెండి. ఆ విలేజ్ నుంచి కంపల్సరీగా ఇలా ఎడ్ల బండ్లు కట్టుకొనే వస్తారనమాట. జాగరణ స్టార్ట్ అయ్యే ముందు రోజు ఈవినింగే వచ్చి ఒక 3 డేస్ కంటిన్యూస్‌గా ఉంటారు. అండ్ వాళ్ళైతే వచ్చేసారు కదండీ! ఇంక రేపు జాగరణ కాబట్టి ఆబ్వియస్‌గా మొత్తం ఊరు వాడ అంతా ఇలా దీపం కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది గదా! ఇంకా అవన్నీ అయితే అరేంజ్‌మెంట్స్ అంతా చేసేసారనమాట. అలా అరేంజ్ చేసేసి అమ్మవారికి ఇలా ధూమ్‌ధామ్‌గా జాతర మహోత్సవం అన్నీ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మన ఇంట్లో గూడా హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది గదా! ఆల్రెడీ 1 మంత్ బిఫోర్ నుంచే ఊర్లో అయితే సందడి సందడిగానే ఉంది. దట్ టూ ఇవాల్టి నుంచి ఇంకా బావుంటది. ఈ 3 డేస్ తర్వాత గూడా అనేసని తెలిసిన తర్వాత హ్యాపీ ఇంకా ఎక్కువవుతుంది గదా! అండ్ ఫస్ట్ అయితే మేము ఇల్లు వాకిళ్ళు అన్నీ కడిగేసేసుకొని ముగ్గులన్నీ పెట్టేసుకున్నాం. దాంట్లో మా పాప కూడా హెల్ప్ చేసిందనమాట. ఎలా ఉందో చెప్పండి మా పాపేసిన ముగ్గు అవి కూడాను. ఇది వచ్చి థర్స్‌డే రోజు నైట్ అనమాట. ఆ రోజు నైటే అనమాట. ఇలా టెంపుల్ మొత్తం మంచిగా డెకరేట్ చేస్తారు. నూకాలమ్మ తల్లి దర్శనం అయితే చేసేసుకోండి. ఎందుకు అనేసనంటే అమ్మవారికి ఇవాళైతే మహా నైవేద్యం సమర్పిస్తారనమాట. మహా నైవేద్యం అనేసనంటే ఊర్లో ప్రతి ఒక్కరు జాగరణ రోజు మార్నింగ్ అనమాట. ఊర్లో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి నైవేద్యం అయితే చేస్తారు. నైవేద్యం అనంటే బూరెలు వండుతారండి. బూరెలను నెక్స్ట్ అత్తేసరు అనేసని అంటారండి. అత్తేసరు లేదు పప్పు, అన్నం అయితే చేస్తారు. నేను పప్పు, అన్నం చేశాను ఇవాళ. బూరెలైతే వండేసాను అమ్మవారికి. బూరెలు 3 టైప్స్ వండాననమాట. ఒకటి పొంగు బూరెలు, ఒకటొచ్చి ప్రసాదం బూరెలు, ఇంకోటొచ్చి పూర్ణం బూరెలు వండాననమాట. తక్కువ క్వాంటిటీనే కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు అనేసని. అమ్మవారికైతే పూర్ణం బూరెలు పెడతారండి. లేదు పొంగు బూరెలు కూడా పెడతారు. ఫస్ట్ అయితే అది ఏమంటారు సిబ్రేక్ అంటారు కదండీ! అన్నం వార్చే ఆ ప్లేట్ ఉంటది కదా! ఆ ప్లేట్‌లో అరిటాకు వేసుకొని 3 బూరెలు, అన్నం, పప్పు పెట్టాలి. అది కూడా నిండు కుండదే తీయాలండి. అంటే మనం అందరం తినడానికి వండుకుంటాం కదా! ఆ వండుకున్న దాంట్లో ఫస్టే తీయాలనమాట. లేదు అమ్మవారి కోసమని సెపరేట్‌గా అత్తేసరు వండుతారు. ఆ తర్వాత ఇంకొక ప్లేట్‌లో 2 అరిటాకులు వేసి సేమ్ అలాగే 3 బూరెలు, నెక్స్ట్ అన్నము, పప్పు వేసి ఆ మూడింటిని నిండు బిందె మీద అయితే నైవేద్యం పెడతారనమాట. దేవుడి ఫోటోల ముందు కూడా పెట్టేసేయచ్చానండి. మా అమ్మమ్మ చెప్పిన ప్రాసెస్‌లో అయితే నీళ్లు ఫుల్‌గా బిందెలోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత పసుపు, కుంకుమ పెట్టేసి ఆ బిందెకి మనం ఏదైతే ప్రసాదం ప్లేట్ అరేంజ్ చేసుకున్నామో ఆ ప్లేట్‌ని కూడా ఆ బిందె మీద అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక ఇంకా మామూలుగానే పూజ చేసుకుంటాం కదా! కర్పూరం లేకపోతే అగరబత్తులు ఇవన్నీ వెలిగించేసి అలా చేసుకున్న తర్వాత ధూపం అయితే వేస్తారండి. ధూపం వేసేసిన తర్వాత వాళ్ళు మహా నైవేద్యం తీసుకోవడానికి వస్తారనమాట. పెద్ద బుట్ట ఉంటుందండి. ఆ బుట్టను తీసుకొనొస్తారు. నా బుట్ట కూడా మెయిన్ భలే ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ అలా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అందరూ పెట్టిన నైవేద్యాన్ని తీసుకొని అమ్మవారికైతే మహా నైవేద్యంగా సమర్పిస్తారనమాట. అందుకైతే ఫస్ట్ మనము బూరెలు మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. ఇది అయిపోయింది. నాది పూజ అది అయిపోయింది కదండీ! ఇప్పుడైతే బయట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటారనమాట మహా నైవేద్యం తీసుకోవడానికి. లోపు నేను పసుపు నీళ్ళైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకు అనంటే మహా నైవేద్యం తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ పాదాలకి సేమ్ పసుపు నీళ్ళు పోసి మనం ఏవైతే అమ్మవారికి నైవేద్యం పెట్టామో ఆ నైవేద్యాన్ని వాళ్ళ చేతికి ఇచ్చామంటే వాళ్ళు తెచ్చిన పెద్ద బుట్టలో అయితే వేసుకుంటారనమాట. అండ్ ఈ డ్రమ్ సౌండ్స్ అవి వినంగానే ఒక మంచి హ్యాపీనెస్ వచ్చేస్తుందనమాట. అమ్మవారికి మనం నైవేద్యం సమర్పించడానికి వాళ్ళైతే మన ఇంటికి వచ్చేస్తున్నారని ఒక ఆనందం అయితే ఉంటది. అండ్ అమ్మవారికి మహా నైవేద్యం అయితే తీసుకొని వెళ్ళిపోయారు కదా! తీసుకొని వెళ్ళిన తర్వాత ఈవినింగ్ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుందనమాట. ఇట్లా మొత్తం షాప్స్ అన్నీ అరేంజ్ చేసేస్తారు. ఆ నైట్ అయితే కంప్లీట్‌గా నైట్ మొత్తం అండి ఇలా తిరుగుతూనే ఉంటారు జనాలందరూ. నైట్ మొత్తం షాప్స్ అవి ఓపెన్‌లోనే ఉంటాయన్నమాట. కంప్లీట్‌గా జాగరణ అనేసని అన్నారు కదండీ! సేమ్ జాగరణ కంప్లీట్‌గా ఈవినింగ్ స్టార్ట్ అయింది కదా! ఈవినింగ్ నుంచి ఇంకా ఈ షాప్స్ అవి ఓపెన్‌లో ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 5 టు
అదే 3-4 వరకు అయితే కంప్లీట్‌గా అయితే ఉంటాయండి. నేను మిడ్‌నైట్ ఒక చిన్న క్లిప్ కూడా తీశాను. అది కూడా యాడ్ చేస్తాను. అండ్ ఈవినింగ్ అయితే స్టార్ట్ అయింది కదా! ఇట్లా ఫోన్‌కి స్టిక్కర్స్ వేసుకోవడం కావచ్చు, ఫ్లవర్ వాజెస్ కావచ్చు, ఫ్యాన్సీ ఐటెమ్స్ కావచ్చు, ఏముండవు చెప్పండి నార్మల్‌గా. అండ్ జాగరణ ఆ టైంలోనే కదండీ ఫుడ్డు లేకపోతే షాపింగ్స్‌కి సంబంధించి ప్రతి ఒక్క ఐటెమ్స్ అన్నీ అవైలబుల్‌గా అయితే ఉంటాయి. అండ్ మా హస్బెండ్ అయితే ఇట్లా ఒక స్టిక్కర్ వేయించుకున్నారు ఫోన్‌కి. అండ్ మా హౌస్ నుంచి టెంపుల్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అండ్ ఆ తర్వాత ఈ లైటింగ్స్ అండి నాకు నార్మల్‌గానే చాలా ఇష్టమనమాట. ఇట్లా లైటింగ్స్ అవన్నీ గూడా. ఎన్ని టైమ్స్ చూసినా ఏంటో తెలీదు ఒకలాంటి హ్యాపీనెస్సు. అందుకనే ఎక్కువ శాతం ఇట్లా లైటింగ్స్ అవి ఉండడం వల్ల నేను వీడియో అది క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. మన ఇంటి దగ్గర నుంచి తల్లి టెంపుల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. దిష్టి తగిలేస్తుందేమో మా అమ్మవారికి అనిపిస్తుంది ఒక్కోసారి. అస్సలు ఎవరి దిష్టి తగలకూడదు మా తల్లికి. అందరినీ చల్లగా చూడాలి మన ఉకాలమ్మ తల్లి. అందరినీ సంతోషంగా ఉంచాలి. అందరికీ ఎటువంటి బాధ ఏమీ లేకుండా సుఖంగా, సంతోషంగా నిండు నూరేళ్ళు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఆ తల్లి అందరినీ రక్షిస్తుందండి. ఆ తర్వాత అయితే ఇట్లా ఇవన్నీ అరేంజ్‌మెంట్స్ అవన్నీ జరిగాయి కదండీ లైటింగ్స్ అవన్నీ. ఆ టెంపుల్ దగ్గర కొంచెం డిస్టెన్స్‌లో మళ్ళీ డీజే అవన్నీ కూడా పెట్టారనమాట. లాస్ట్ టైం మన ఇంటి దగ్గర పెట్టారు కదా! అలాగా. అండ్ అక్కడ జాగరణ అయితే స్టార్ట్ అయింది. మనమైతే చాలా వరకు వెళ్ళలేమనమాట. భక్తులందరూ వచ్చుంటారు కాబట్టి. అందుకు మేము ఇంటి దగ్గర అయితే కాగడా వెలిగించేస్తున్నాం అనమాట. 3 టైమ్స్ కదండీ! లాస్ట్ టైం ఇదనమాట. అండ్ ఇదైతే మిడ్‌నైట్ పిక్ అనమాట. అరౌండ్ 12:30 ఆ టైంకండి. చూడండి మన ఇంటి ముందు కూడా పెట్టేశారు. అండ్ ఆ తర్వాత ఇంకా జనాలొచ్చారంటే ఆబ్వియస్‌గా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి డీజేస్ అవి ఎలా ఉంటాయో ఆటోమేటిక్‌గా ఈ టపాసులు కూడా అలాగే ఉంటాయన్నమాట. క్రాకర్స్ అండి ఎన్ని క్రాకర్స్ కాలుస్తారంటే కంప్లీట్ నైట్ మొత్తం క్రాకర్స్ అలా పేలుతూనే ఉంటాయన్నమాట. అసలు ఆ సౌండ్‌కి నాకు భలే ఆనందంగా అనిపిస్తుంది. ఏంటి ప్రతీదీ నువ్వు ఎక్సైట్ అయిపోతావు అనేసి అనుకుంటారేమో. నేను తిరుమలలో ఉన్నప్పుడండి ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాల్సొస్తుంది. తిరుమలలో ఉన్నప్పుడు మేము పద్మావతి అమ్మవారి పర్ణ్యోత్సవం జరుగుతుందనమాట ఒక తోటలో. అక్కడ జరిగినప్పుడు ఇలాగ క్రాకర్స్ అవన్నీ పేలుస్తూ ఇవన్నీ ఉన్నప్పుడు ఎంత ఎక్సైట్ అయిపోయేవాళ్ళమో. మేము చిన్నప్పటి నుంచి చూసి పెరిగామేమో అండి. సేమ్ నాకు అదే ఫీలింగ్ వస్తుంది మళ్ళీ అమ్మవారి జాతర టైంలో అనమాట. సేమ్ నాకు అక్కడ పర్ణ్యోత్సవం టైంలో నేను ఎలాగైతే చిన్నప్పుడు ఫీల్ అయ్యానో సేమ్ ఫీలింగ్ వస్తది. మేము పుట్టినప్పటి నుంచి ఇంకా అక్కడే ఉండేవాళ్ళమండి. తిరుమలలోనే పుట్టడం, పెరగడం కంప్లీట్‌గా అక్కడే. మా ఎడ్యుకేషన్ అంతా గూడా ఆల్మోస్ట్ మా కాలేజ్ కంప్లీట్ అయ్యే వరకు ఉన్నామండి. కాబట్టి ఆ హ్యాపీనెస్ అనేది నేను మాటల్లో చెప్పలేననమాట. అక్కడ లేను అనే ఫీలింగ్ నాకు కొంచెమన్నా అనిపించిన టైంలో అమ్మవారి జాతర జరిగినప్పుడు ఆ కొద్దిగన్నా ఇబ్బంది అనిపించదనమాట. పర్వాలేదు అమ్మవారి చెంతనే ఉన్నాననే ఒక మంచి ఫీలింగ్ ఉంటది. అండ్ ఆ తర్వాత ఇక్కడ పాము చూసారండి. ఇది స్నేక్ లాగా పెడతారనమాట క్రాకర్స్‌తోనే. సౌండ్ భలే వస్తదండి ఇదొకటి. అండ్ ఈత చెట్టు అంటారు. ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. బావుంటది. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ 3కి జనాలందరూ వచ్చారు కాబట్టి ఇంకా శుక్రవారం రోజు నైట్ అంతా కూడా గరగలు ఎగురుతాయన్నమాట. నెక్స్ట్ పార్ట్‌లో అయితే చూసేసేయండి మిగిలిందంతా కూడా. థ్యాంక్ యూ.